గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆనిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైన రామోజీరావు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ రామోజీరావు ఒక అసత్య కథనాన్ని అచ్చేశారు. సాయం కావాలా వెళ్లి సీఎంను అడగండి అనే శీర్షికతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం డిఆర్పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఈమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడిన మునెమ్మ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమకాలు బెనికింది. ఆ సమయంలో అక్కడున్న అధికారులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పారు. అయితే కాలు బెనికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లిన మునెమ్మ అక్కడ కట్టు కట్టించుకున్నారు. ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం అధికారులు 35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాదు వారు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్య లేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మ అధికారులకు తెలిపారు. ఆడే సమయంలో ఎడమకాలు బెనికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటోందని మునెమ్మ అంటున్నారు. నాకు ఆడేటప్పుడు కాలు ప్యాచర్ అయింది. నా మీద వచ్చి 7 మంది వచ్చి పడిపోయారు. దానివల్ల నాకు కాలు కొద్దిగా ప్యాచర్ అయింది. మేము చేస్తాము, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్తావు వెళ్ళమ్మా అనేసి నాకు కలెక్టర్ గారు నాతో వచ్చేసి ఇంకా మీదట కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాము అనేసి పై అధికారులు చెప్పినారు. మాకు కొద్దిగా సహాయం కూడా చేశారు. తన భార్య గురించి ఈనాడులో వచ్చిన కథనం అబద్ధమని మునెమ్మ భర్త అంటున్నారు. అధికారులు ఆదుకున్నారని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హామీ ఇచ్చారని, తమకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఆర్ఓ అందరూ వచ్చి మాకు కొద్దిగా సహాయం చేశారు. కానీ ఇంకా కూడా మేము మీకు చేస్తాము, మీరేం భయపడవద్దండి, మీరు కోలుకునే వరకు మేము హెల్ప్ చేస్తాం మీకు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట మాకు మా జగనన్న గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, మాకు చేస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకం కాపాడుకోవాలి. అది ఆ నమ్మకంతో పాటు మేము సరే అన్నాం సార్. ఇక్కడ ఉండే మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా మేము మిమ్మల్ని ఆదుకుంటాం, మేము మిమ్మల్ని చేయి వదలమని చెప్పున్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయన చేస్తాడు. ఈనాడు జ్యోతి పేపర్ ఇదంతా అబద్ధము, ఇది ఊరికే జగనాన్ని ఎత్తి బయట పెడదామని చెప్పే మాటలు, ఇదంతా అబద్ధం, ఇది వాస్తవం కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా సరే, మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నా సరే, రామోజీరావు కుట్రపూరిత బుద్ధితో వ్యవహరిస్తూ రాజకీయ బురద చల్లుతూనే ఉన్నారు. గ్రామ స్థాయిలో జరిగే స్థానిక ఘటనలకు కూడా జగనే కారణమంటూ ఇలాంటి దుర్మార్గ ఫేక్ కథనాలను అచ్చేస్తున్నారు.